పాండురాజుకు ఉన్న శాపం ఏంటో ఆల్రెడీ ముందు పాటలో చెప్పాను. ఒకసారి ముందు పాట చూసి తర్వాత ఇది చూడండి. ఒకరోజు పాండురాజు ధ్యానంలో ఉండగా ఒక సాధువు వచ్చి, "పాండురాజా, నీకు సంతానం కలగలేదు అని బాధపడకు. నీ ఇద్దరు భార్యల వల్ల నీకు సంతానం కలుగుతుంది. ఆ భగవంతుడు మీకు సహాయం చేస్తాడు" అని దీవించి వెళ్ళిపోతాడు. ఆ మాటలు విన్న పాండురాజు చాలా సంతోషపడిపోయి తన భార్యలకి ఈ విషయం చెప్దాము అని వెళ్తాడు. ఒకసారి హస్తినాపురంలో ఏం జరుగుతుందో చూద్దాం. గాంధారి అప్పటికే గర్భం దాల్చి ఉంటుంది. అయితే ఒకసారి అలసిపోయిన వేదవ్యాసుడు రాజభవనానికి వస్తాడు. గాంధారి చేసిన అతిథి మర్యాదలకు ముగ్ధుడైన వేదవ్యాసుడు, "నీకు ఒక వరం ఇస్తానమ్మా, ఏం వరం కావాలో కోరుకో" అని చెప్తాడు. అప్పుడు ఆమె శక్తి మరియు ధైర్యంతో కూడుకున్న నా ప్రభువు లాంటి 100 మంది బిడ్డలు నాకు కావాలి అని కోరుకుంటది. దానికి వేదవ్యాసుడు ఒప్పుకొని ఆ వరం ఇచ్చేసి వెళ్ళిపోతాడు. పాండురాజు సాధువు చెప్పిన మాటల్ని కుంతికి, మాద్రికి చెప్తాడు. అప్పుడు కుంతి తనకి ఉన్న వరమును పాండురాజుకు చెప్తది.